కాదు ముస్లిం కాదు క్రిస్టియన్. అరే మీరందరూ ఎప్పుడొచ్చారు? కృష్ణశాస్త్రి, ఈ ప్రార్థనలేంటి, నమాజులేంటి? ఈ కుటుంబం బాగుండాలని హిందూలా అర్థించాను, ముస్లింలా వేడుకున్నాను, క్రిస్టియన్లా ప్రార్థించాను. తప్పు చేస్తుంటే క్షమించండి. అసలు మీనింగే లేదనుకుంటే మన్నించండి. ఈ తప్పంతా బంగారాజు ఇంట్లో పంపించేయండి సార్, పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు సంపంగి శర్మ? మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. అటువంటి వాడిని పట్టుకుని అనుమానిస్తావా? పురుగులు పడిపోతావయ్యా. ఆయనది సర్వమత సమానత్వం. అలా అనుకుంటే అమాయకత్వం, ఇది మూర్ఖత్వం. ఏయ్ కృష్ణశాస్త్రి, అన్ని మతాలను గౌరవించాలనే మీ ఆలోచన నాకు నచ్చింది. సేఫ్టీ కోసం బైబిల్ మెయింటైన్ చేయడం మంచిదైంది. కానీ మీరు ఇక్కడికి వచ్చింది చండీ యాగం జరిపించడానికి. అది పవిత్రంగా చేయండి. సరే సార్. ఒరే నిన్ను వదలను, నీ నిజస్వరూపం కనిపెడతా, బయట పెడతా. ఆ, నేను ఓబులాపురం గనిలాంటాడిని. ఎంత తవ్వితే అంత ప్రమాదం. ఎక్కువ ఆలోచించక బుర్ర పగిలిపోతాం. సార్, ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి. ఏంటయ్యా? అర్జెంట్ అండి, అర్జెంట్ అర్జెంట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కృష్ణ శాస్త్రి గారా? సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. ఓహో సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. అరే నాని, నువ్వు టారా చూడు. వీడి హైట్ ఎంత? 2, వీడి హైట్ 6. వీడిని ఎక్కడ పట్టుకున్నావా? వాడిని ఎక్కడ పట్టుకోవాలి తెలియదు నీకు? గంగారాజు గారు, మీరు ఇలా ద్వందార్థాలతో మాట్లాడేది బాగాలేదు. మాట్లాడరా రానా? అరే కాకపోతే నువ్వు కృష్ణశాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు పిలవాలరా? బంగారాజు గారు, మీరేంటి నేనేదో కనపడి చేసినట్టు మాట్లాడుతున్నారు? అమ్మా, మీరు కనపడి చేసినా కనపడకపోయి చేసినా చివరికి కనపడకుండా పోయేది నేనే తల్లి. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఉంటానే. అదేంట్రా అమ్మాయి పట్టుకుంటే ఓ మెలికి తిరిగిపోయావు, నేను పట్టుకుంటే స్టక్ అయిపోయావేంటి? అమ్మో, ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి. వెళ్ళి యాగా నాపేస్తా. అయ్యా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఈ యాగం? ఇంకెంతండి, అష్టమి నవమి దశమి 9 రోజులు. అష్టమి నవమి దశమి 3 రోజులు చెప్పి 9 రోజులు అంటారేమిట్రా? ఎన్నాళ్ళు తింటారా మీరు? రేయ్, 2 రోజుల్లో ఈ యాగం ఫినిష్ చేసేస్తుందా మీరు? బడ్జెట్ లేదంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు? 9 రోజుల యాగం 2 రోజుల్లో పూర్తి చేయమంటాడు. ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? పైగా మీ ఖజానాలో డబ్బులు తింటున్నారండి. మా దగ్గర డబ్బు లేదని చెప్పండి. రా చూడండి పంతులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, యాగం మాత్రం శాస్త్రయుక్తంగా జరగాలి. సరేనా? నువ్వురా. అమ్మా చెండి, యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి తల్లి. అరే పంతుల్, ఎలాగున్నావు? ఎలా ఉంటానమ్మా, మా వాళ్ళతో నేను హలీం తినిపించినందుకు మా నాన్న నన్ను కొట్టాడు చూడు. రేకుపోయిన వర్షం పడినట్టు డమడమడమడమని సౌండ్, అంత ఫోర్స్ గా కొట్టాడు. అరే పరేషాన్ పంతుల్, నేను నీకు హలీం ఎందుకు పెడతా? అది మాది పొంగల్. హలీం అని చెప్పి నీతో మజాక్ చేసిన. మజాక్ చేసావా? మేమంతా హలీం తినామని చాలా హ్యాపీగా ఉంది. చాలా బాధపడుతూనే ఉన్నాము, అంటే బాధపడకలేదనమాట. ఓం నమ శివాయ. అరే అయ్యో, ఇది మా నాన్నకి కోడలైపోయేటట్టుంది. అయ్యో బాబు, నాకు సిగ్గేస్తుంది. హాయ్, నువ్వెప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చాను, కప్ కూడా గెలుచుకొచ్చాను. కంగ్రాచులేషన్స్ మ్యాన్, సూపర్. అమ్మో, ఈ సులేమాన్ గారు నా కూతురు కూడా తగులుకున్నాడా? నేను ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటి నువ్వు అనేది? ఎస్, ఐ లవ్ యూ. అపర్ణ, నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చాను? నువ్వు ఆగు. సడన్ గా ఐ లవ్ యూ చెప్పి ఆన్సర్ చెప్పమంటే పాపం వాడు మాత్రం ఏం చెప్తాడు? రేయ్, అది కాదు. ఆ అమ్మాయి కోపం వచ్చిందనుకో, నువ్వే సూర్యమాన్ అని చెప్పి అందరికి చెప్పేస్తుంది. అప్పుడు ప్లాన్ అంతా పాడైపోతుంది. సో వీడికి కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తాడు. 2 రోజులు టైం తీసుకో, కానీ నువ్వు అని చెప్పావు, నాకు తెలిసిన రహస్యం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తా. బాయ్. ఏంటిది? ఆ అమ్మాయి నన్ను చూసి కనుకొడుతుంది. ఏ బంగారాజు, ఎక్కడో దారుణం జరుగుతుంది. దారుణం కాదురా, హోమం జరుగుతుంది. హోమం కాదు, కామం జరుగుతుంది. కామం ఏమిట్రా? షర్మిల కృష్ణశాస్త్రికి కనుక్కుంటా. బంగారాజు, ఇప్పుడే అందిన వార్త. ఏంట్రా? మీ అమ్మాయి కూడా వాడికి కన్ను కొట్టింది. గురుగారు, ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను చూసి కన్ను కొడుతున్నాను, నేనేం చేయను? ఇద్దరితో ప్రొసీడ్. ఇప్పుడు చూడండి.
ఏకలింగ ఆ పిల్ల ఏమిట్రా నన్ను చూసి అరటిపండు విరిచేసింది. కొంపదీసి మీ పిల్లకి కనుక్కుంటారేమో. ఊరప్రాచుడు చంపేస్తాను అనుకున్నావు. ఓకే. మొత్తం చదువు. Dun 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 dun.